బస్వ వీరగంగ భవని అండి. పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం మండలం అండి, బి కొత్తూరు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. చాలా ఆనందంగా ఉందండి. ఒక దేవుడు చేతుల మీదుగా మేము ప్రసాదం తీసుకున్నంత ఆనందంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాం సార్. ఆయన మా దగ్గరికే వచ్చి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలని వచ్చాం సార్. అలాంటిది మన దగ్గరికి మాకు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి ఏ గర్వం లేకుండా ఆయన ఇవ్వడం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మర్చిపోలేని ఇదండి మాకు మా జీవితంలోని. ఏమన్నారు సార్? ఇచ్చారు సార్. సార్ మాట్లాడారు మీతో? సార్ మాట్లాడడం అంటే ఇంకా అంతే అండి. ఆయన మా దగ్గరికి రావడమే మాకు పెద్ద అదృష్టం అండి. ఆయన చూడాలని వచ్చాను సార్. నేనైతే చూడాలని ఫస్ట్ టైం చూసారా? ఫస్ట్ టైం చూసాను. జీవితంలో చూసి అవకాశం లేదేమో రియల్గా అనుకున్నానండి. అలాంటిది ఆయన స్వహస్తాలతో నాకు పింఛన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఆయన నాకు నా దృష్టిలో ఒక దేవుడి కంటే ఎక్కువ సార్. చాలా ఆనందంగా. అంత ఇష్టం మీకు? ఇష్టం అంటే మనుషులను అభిమానించి మనస్తత్వం అండి అయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నెల టైం తీసుకుని పిఠాపురంలో అడుగు పెట్టారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆయన రావడంతోనే ఒక ప్రోగ్రామ్ చేసి వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ లేదు అంటే వికలాంగులకు కానీ వీళ్ళందరికీ పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. ఆయన ఒకటే మాట అన్నారు, పని చేసిన తర్వాత విజయోత్సవం చేసుకుంటాను అని చెప్పేసి. పని చేసే విజయోత్సవం చేసుకుంటా అన్నారు. స్టార్టింగ్ ఆయన రావడం ఒక ప్రోగ్రామ్ అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు విన్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పెన్షన్ తీసుకోవడానికి ఏ టైంకి వస్తుందో తెలియక, ఏమన్నా హాస్పిటల్ వర్క్స్ ఉన్నాయి, ఏమున్నా సరే ఏది చేసుకోలేక ఎటు కదలలేక నుంచి ఉండిపోయారు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. కాకపోతే ఈసారి అలా కాదు, ఎర్లీ మార్నింగ్ 6కి మేమంతా కలిసి కూడా పార్టిసిపేట్ చేసి పెన్షన్ పంపిణీలో జన సైనిక్స్ అవ్వచ్చు, ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క సైనికులందరూ కూడా పనిచేశారు. అలానే ఇప్పుడు ఇక్కడ సార్ వచ్చి కొంచెం మందికి పెన్షన్ పంపిణీ చేసి వాళ్ళందరి కళ్ళల్లో ఉన్న ఆనందం సార్ చూడడం, పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చాను, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతాను అనడం, సార్కి ఇస్తాను శాలరీ కూడా నేను తీసుకోను, పని చేసిన తర్వాత నేను శాలరీ తీసుకుంటాను అనడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన అనుచరులుగా ఉండడం, ఆయన బాటలో నడవడం అనేది చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంది మాకు. ఇలాగే ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా సార్ తీర్చిదిద్దుతారన్నారు. అలానే చేస్తారని చెప్పేసి మేము అందరూ నమ్ముతున్నాము. లైటింగ్ మీ పేరు? నా పేరు అడ్డాల ప్రకాష్ అండి, మాది చేబ్రోలు. ఈరోజు మరి పెన్షన్ పెరగడం అనేది చాలా సంతోషంగా మరి భావిస్తున్నామండి. గతంలో మేము పెన్షన్ కోసం పెంచడం కోసం చాలా ధర్నాలు రాష్ట్ర రూపంగా చేయడం జరిగింది. మన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో కూడా ధర్నాలు చేసాం, కానీ అప్పట్లో పెరగలేదు. కానీ ఇప్పుడు మాకు ఈ కూటమి గవర్నమెంట్లో మాకు పెన్షన్ పెరగడం చాలా సంతోషంగా ఉంది. మాకు పెన్షన్ రావడంతో మా వికలాంగుల సోదరులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. దీనికి గాను మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చేతులు పెట్టి తీసుకున్నారు పెన్షన్? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక డిప్యూటీ సీఎం చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి. మేము ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో చాలా ఆనందంగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం చూసారా? అలా ఇది సెకండ్ టైం చూసాం సార్. ఏమన్నారు? మాట్లాడారా? మాట్లాడామండి. మా యొక్క సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అవి నెరవేర్చే దిశగా మరి ఆలోచిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేనా? నా పేరు కందా అప్పారావు అండి. పవన్ కళ్యాణ్ గారు చేతుల మీద పెన్షన్ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇది రోజు మేము దివ్యాంగులందరూ మర్చిపోనేటటువంటి రోజు. ఈ రోజు మాకు ఎంతో కలిసి వచ్చిందని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, పత్రిక ముఖ్యంగా మీకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. మా కోరికలు మీరు పైకి తీసుకోరు మీరే, ముందు ఆ దృష్టి పట్టుకెళ్ళిపోరు మీరే. అయితే ఈ రోజును కలెక్టర్ గారికి నేను మన పవన్ కళ్యాణ్ గారికి నాకు ఏదో బ్యాటరీ బండి ఇప్పించాలని మరీ నేను వాళ్ళందరినీ కోరుకుని కాగితాలు పట్టుకొచ్చాను. ఆయన చేతుల మీదుగా నేను ఇవ్వలేకపోయాను. కానీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు తీసుకుని ఆయన చేతికి అందజేశారు. కలెక్టర్ గారు అన్న కాగితాలు కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారికి నా ఎందుకు దయించి నాకు ఏదోటే
బ్యాటరీ బండి ఇప్పించాలని మరీ కోరుకుంటున్నానండి. నేను చాలా ఆనందంగా ఉంది. ఈ మీటింగ్కి నేను వన్నెపూడి నుంచి ఇక్కడికి ఎలాగలా వచ్చానండి. నేను ఎలాగలా పోతాను ఇంటికి. కానీ నా ఎందుకు దయించి కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదో వెహికల్ ఏర్పాటు చేస్తారని, నేను మళ్ళీ దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటానని మరీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆనాల వీరబాబు అండి, లక్ష్మీవాసాపురం, పిఠాపురం మండలం. ఏ మండలం? పిఠాపురం మండలం సార్, లక్ష్మీవాసాపురం గ్రామం. ఓకే, ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీద పెన్షన్ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? తీసుకున్నాం సార్. ఈరోజు పిఠాపురం తాలూకా మరి శ్రీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈరోజు గణపతిలో పెన్షన్ తీసుకోవడం జరిగింది. అయితే మాకు పిఠాపురం మండలంలో మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత మా దివ్యాంగుల కోసం సెపరేట్గా ఆయనకి మా అభిమానంతో మా దగ్గరికి వచ్చి మా కాళ్ళ దగ్గర కూర్చుని మాకు ఇంతగా మేలు చేస్తున్నారంటే ఆయనకి ఏం చేసినా రుణం తీసుకోవాలో మాకు తెలియట్లేదు. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో వచ్చి మాకు ఈ 3,000 నుంచి 6,000 పెన్షన్, అలాగే బాగా మంచాల పరిమితమైన వాళ్ళకి 55,000 ఇవ్వడం అంటే మరి ఆ సమస్య కాదు. మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈ పెన్షన్ వల్ల మరి బెగ్గింగ్ కానీ ఏ విధమైన చేయకుండా ఈరోజు పెన్షన్తో ఆధారపడి బతకడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబాలు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఆదాయి మరి ఈ గవర్నమెంట్ మా దివ్యాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. కార్యకర్త ఉన్నారు మేడం, మీ పేరు? నా పేరు మొగులు కనకలక్ష్మి అండి. పిఠాపురం గొల్లపల్లి అండి మాది. పిఠాపురం గొల్లపురం. అవునండి. ఒక నెల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెట్టారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా పండగ కింద ఉందండి. మాకు ఊరంతా ఆనందం కింద ఉంది, ఒక పండగ కింద ఉందండి. మాకు ఎప్పుడో వస్తుంది, సంవత్సరానికి ఒక చుట్టూ అనుకుంటాం కానీ మాకు రోజు పండగ కింద ఉందండి. పండగ కింద క్యాంపెయిన్ చేశారని తెలిసింది. చేసామండి. తిరిగారా? డోర్ తిరిగామండి. ఇంకా మనం ఆ దేవుని తీసుకొచ్చుకోవాలి కదా అన్నట్టు మనం డోరు తిరగం, అలాగే వచ్చాయండి ఆ దేవుడు మాకు. సార్ చేతుల మీద పెన్షన్ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈ 5 సంవత్సరాలు మట్టించి మేము ఎంత ఇబ్బంది పడ్డామో అంతకు రెట్టింపు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎలా ఉండబోతుంది 3వ తారీఖు సెలబ్రేషన్స్? చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ఓరిగంటి శివండి. పిఠాపురం చేపురోళ్ళు అండి, గోల్పల్లి మండలం చేపురోలు. కళ్యాణ్ గారి చేతుల మీద పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాండి, 15 ఏళ్ళు ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా పండుగ అండి మాకు. జనసేన గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. అలాగే మేడిచెట్టు నామనే ఆధ్వర్యంలో ఈ హ్యాండిక్యాప్ట్ అండి చాలా బాగా చేసిందండి పని. మేము అక్క గురించి పవన్ కళ్యాణ్ అన్న చూడడానికి వచ్చామండి. అన్నీ కళ్ళాలండి కోరికండి మాకు. కలలేదండి, ఇంకా డైరెక్ట్ చూడలేదండి. నేను 17 సంవత్సరాలు అయిందండి పడిపోయి. ఇవాళకి న్యాయం జరిగిందండి నాకు. అంతకుముందు 5,000 ఇచ్చారండి, ఇప్పుడు 15,000 అండి. ప్రతి నెల 15,000 అండి. పండుగలా ఉందండి. ఇంకా చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ చాలా ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలండి. ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో హ్యాండిక్యాప్డ్? మా ఊళ్ళోనండి 200 మంది ఉంటారండి మొత్తం. స్పైనల్ కార్డు ఇచ్చారండి. స్పైనల్ కార్డు 3 ఎంతమంది ఉన్నారండి. 15,000 తీసుకున్న వాళ్ళు 3 అంటే నాకు తెలిసిన బట్టి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. యాక్షన్ ఇచ్చారమ్మా పవన్ కళ్యాణ్ గారు? ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నదండి. మరి పోయిన గవర్నమెంట్ అది జగన్ గారు ఊసి ఎత్తకూడదు కదండి. ఇక్కడ ఇప్పుడు ఎత్తచ్చు కదా. అతను 200 కాంచి ఇచ్చారండి. అక్కడ నుంచి 2,250 రూపాయలు ఇచ్చారండి. అక్కడ నుంచి 3 నెలల కాంచి దిగెత్తాననగా 3 నెలలు దిగెత్తాననగా 3,000 ఇచ్చారండి. 3,000 ఇచ్చారండి, అంతేనండి. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. ఫస్ట్ వెళ్ళి 4,000 రూపాయలు ఇచ్చారండి, 7,000 రూపాయలు ఇచ్చారండి. అక్కడి నుంచి 4,000 రూపాయలు ఇస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి.